హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు టమాటో చట్నీ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము. నేను 1 కేజీ టమాటోస్ తీసుకున్నా అండి. ఇవన్నీ కూడా మంచిగా కడిగేసి నీట్గా తుడిచి ఆరబెట్టేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అలా ఒక గిన్నెలో ఒక పాత్రలో పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేయాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు కూడా. తర్వాత ఒక 70 గ్రామ్స్ అట్లా చింతపండు అండి. నీట్గా దాంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవన్నీ తీసేసి చింతపండు కూడా వేసేయాలి. వేసేసి అలా నెమ్మదిగా కలుపుతూ మీడియంలో పెట్టుకోవాలి ఫ్లేము. ఎప్పుడైనా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా కలుపుతూ ఉండాలి. అది ఉడికిపోతుంది. ఈలోగా మనం ఏం చేయాలి అంటే ఇంకొక స్టవ్ పైన ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి అన్నీ కూడా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు తీసుకుంటే 2 టేబుల్ స్పూన్స్ మెంతులు అట్లా తీసుకొని సేమ్ క్వాంటిటీతో తీసుకొని వేపుకోవాలి. అయితే ఒక పచ్చడికే సరిపోయేలా కాకుండా కొంచెం ఎక్కువ తీసుకుంటే మనం మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి అవి. ఇవి మనకి ఒక్కొక్క స్పూన్ పౌడరే అవసరం పడుతుంది యాక్చువల్గా. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలండి. ఒక 1/2 కిలో ఆయిల్ పడుతుంది కిలో టమాటోస్కి. దీంట్లో జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి పౌడర్ ఉంది కదా, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఆ పౌడర్ 3 టేబుల్ స్పూన్స్ వేసేయాలండి ఇందులో. 1 కేజీకి 3 టేబుల్ స్పూన్స్ వేసాం కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆర్పేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది మీడియం వేడికి వచ్చిన తర్వాత, అంటే బాగా వేడి ఉండకూడదు, అలానే మొత్తం చల్లారకూడదు. అప్పుడు మనం ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఒక 100 గ్రామ్స్ ఎల్లిపాయలండి. అవి కూడా పేస్ట్ చేసేసుకున్నాను నేను. ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఆయిల్ ఎక్కువ వేడి లేదు, నార్మల్గా ఉంది. అలా ఉంటేనే దీని యొక్క ఫ్లేవర్ మనకి పచ్చడికి బాగా పడుతుంది. దీంట్లో ఇప్పుడు ఒక 3/4 గ్లాసు సాల్ట్ వేసుకోవాలండి. దానికి డబుల్ కారం. ఇక్కడ వీడియోలో కట్ అయింది. ఇంకొక హాఫ్ గ్లాస్ నేను కారం వేసాను, అది కట్ అయింది. అంటే 1.5 గ్లాసు కారం అయితే హాఫ్ గ్లాసు. ఇప్పుడు మనకి 1/4 గ్లాసు టమాటోది మొత్తం పేస్ట్ చేసేసుకోవాలి, మిక్సీ పట్టేయాలి. ఆ పేస్ట్ను ఇందులో కలిపేసేయాలి, పోపులో కలిపేసేయాలి. అంటే మనం చల్లగా అయిపోయిన తర్వాత ఉప్పు కారం పట్టించేసాము ఆయిల్లో. ఆ తర్వాత ఈ టమాటోస్ది మొత్తం పేస్ట్ చల్లారిన తర్వాత పేస్ట్ వేసేసి మిక్సీలో పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది అనమాట. లేకపోతే ఆ తొక్కలు ఉండి మంచిగా అనిపించదు. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ టమాటో చట్నీ వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో నిజంగా. చూద్దాం, నేను కూడా టేస్ట్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉంటుందో. నాకైతే హాయిగా చూస్తుంటేనే నోరు ఊరింది. తినేసాను. చాలా అద్భుతంగా ఉందండి. మరి మీరు కూడా ట్రై చేస్తారా? చూడండి, ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఇది. థ్యాంక్ యూ.